పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మన శరీర తత్వము అంటే ఏ విధంగా తయారవుతుందంటే, మనం తీసుకునే వరి అన్నంలో అనేక రకాలుగా యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికల వల్ల అసలు శరీరంలో మనం భోజనం చేస్తున్నామా లేకపోతే ఆ యూరియా తింటున్నామా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పుట్టిన పిల్లవాడి నుండి అనేక జబ్బులు రావడం జరుగుతుంది. అసలు మనిషి శరీరాన్ని కాపాడుకోవటానికి మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక మంచి ఔషధం అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలు, అశ్వగంధ. దీనిని మార్కెట్లో అందరూ విక్రయిస్తుంటారు, కానీ మీరు ఎక్కడ కూడా మీరు కొంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు ఏం చేయాలంటే ఒక కేజీ కానీ హాఫ్ కేజీ కానీ అశ్వగంధ దుంపలు సెలెక్ట్ చేసుకొని గడ్డలు, లేకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అనేక మంది రైతులు పండిస్తున్నారు. లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పచారీ కొట్లలో ఆయుర్వేద షాపులలో గడ్డల రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే ఏ కార్పొరేటు మన కంపెనీలు కూడా ఈ అశ్వగంధని పౌడర్ రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ మీకు విక్రయిస్తుంటారు, కానీ అవి అంత నాణ్యతతో కూడుకున్నాయి కావు. మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలంటే అశ్వగంధ దుంపలు గడ్డలను సేకరించి బాగా వాటర్లో కడిగి, ఆ మట్టి ఏమన్నా ఉంటే వాటర్లో కడిగి దాన్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అంటే నీడలో ఎండబెట్టి వాటర్ లేకుండా మీరు ఒక చిన్న గిన్నెని తీసుకొని ఎక్కడైనా 4 నుంచి 5 లీటర్ల ఆవు పాలను సేకరించి ఆ గిన్నెలో పోసి పైన బట్ట కట్టాలి. ఆ బట్ట కట్టి అశ్వగంధ దుంపల్ని ఆ పైన వేసి సన్నని మంట మీద మీరు గినక దాన్ని స్టీమ్ బేస్డ్లో గినక చేయగలిగితే మీకు 100% అశ్వగంధ, అశ్వం అనేది మన ఈ పాల ఆవిరిలో ఉడికి ఆ అశ్వం అనేది వెళ్ళిపోయి గంధం అనేది మిగులుతుంది ఒరిజినల్. మీరు దాన్ని గినక అంటే ఆ ఉడకబెట్టిన తర్వాత నీడలో ఉంచి ఎండిన తర్వాత దాన్ని పౌడర్ రూపంలో చేసుకొని రోజు అర చెంచా ఉదయము సాయంత్రము ఏదైనా ఆవు పాలలో గినక మీరు తీసుకోగలిగితే మీకు విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మీ శరీరంలో ఏదైనా చెప్పుకోలేని జబ్బు ఉన్నా కూడా పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలని మన ఆయుర్వేద శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ ఎప్పటికి కూడా ఈ స్టీమ్ బేసిన్లో చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పాలు తీసుకొచ్చి ఆ పాలల్లో ఈ దుంపలు వేసి ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ రూపంలో అండ్ క్యాప్సూల్ రూపంలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్నాయి. కానీ మా గురువుగారు చెప్పేది ఇది ఒక మంచి యోగం బిడ్డ. తప్పకుండా మనం ఆవు పాలతోనే శుద్ధి చేయాలి. ఆవు పాలు కూడా స్టీమ్ బేస్డ్లో ఆవిరి మీద ఉడకబెట్టిన ఒక దివ్యమైన ఔషధం బిడ్డ. ఒక చెంచా నోట్లో వేసుకుంటే ఒక చాక్లెట్ తిన్నంత ఆనందంగా ఉండాలి. ఒక మంచి మిశ్రమాన్ని మనము తీసుకున్నంత సంతోషంగా ఉండాలి బిడ్డ అనేది. దానికోసమే మేము ఒక 80 ఆవులతో ఒక గోశాల నిర్వహిస్తున్నాము. ఆ గోశాలలో మాకు ఉదయం ఒక 200 లీటర్ల పాలు, సాయంత్రం ఒక 150 లీటర్ల పాలు వస్తే ప్రతి ఒక్క ఔషధాన్ని ఇదే విధంగా ఆవు పాలలో శుద్ధి చేసి మేము ఇస్తుంటాము. ఇది మీరు ఇంట్లో చేసుకునే ప్రక్రియ. మీరు ఎవరి మీద ఆధారపడకుండా 100% ఎక్కడైనా ఆవు పాలు మీకు అశ్వగంధ దుంపలు గినక దొరికితే మీరు ఇంట్లో చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అత్యంత శక్తివంతులుగా, పురుషులకు ప్రత్యేక ఔషధము, మహిళలకు కూడా ఇది ఓన్లీ సెక్సువల్ ప్రాబ్లంకే వాడతారు అనేది అది చాలా అపోహ. మీకు కొంత B12 వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీర తత్వాన్ని మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి శరీర శక్తిని పెంచే ఔషధం ఇది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా మంచి గుణాన్నిచ్చే ఆయుర్వేద ఔషధంలాగా మీరు ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా మీకు ప్రయత్నం కాని సమయంలో మాకు కాల్ చేయండి, మీకు తప్పకుండా మీ ఇంటికి పంపిస్తాము. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాడాల్సిన ఔషధం ఇది. ఎందుకంటే మనం తినే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలతో పండించిన పంటలతో ఎలాంటి శక్తి లేకుండా 20 సంవత్సరాలకే 25 సంవత్సరాలకే మోకాళ్ళ చిప్పలు అరిగి నడుము నొప్పులు వచ్చి, మెడ నొప్పులు వచ్చి, కాళ్ళు చేతులు చేతగాని పరిస్థితిలో పూర్వకాలంలో మా గురువు చెప్పేది, ఒక్కొక్కడు మల్ల యోధుడిలా ఉండేదిరా నాయన, అప్పుడు వేప చెట్టులాగా ఉండేది, ఇప్పుడు వెంపలి చెట్టులాగా తయారయ్యారు జనాలని అప్పుడప్పుడు చెప్తుండేది. కాబట్టి మీరు ఇంట్లో ప్రతిరోజు వాడవలసిన ఔషధం ఏంటంటే అశ్వగంధ పొడి. అది తయారు చేసే విధానం మీరు చేసుకోగలిగితే చేసుకోండి. తప్పకుండా చాలా మంచి దివ్య ఔషధం ఇది. మీ శరీర తత్వాన్ని మార్చి మీకు ఎన్నో గుణాలని ఎన్నో రకాలుగా మీకు సహాయకారిగా పనిచేసే ఒక దివ్య ఔషధం. తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, భోజధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.